YM6 న్యూస్ కి స్వాగతం. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఓల్డ్ బోయినపల్లి షేర్ గల్లీ ఫాతిమా మసీదు సమీపంలో అల్తాఫ్ రాజా టీం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్, కూకట్పల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బండి రమేష్, ఓల్డ్ బోయినపల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మక్కాల నరసింగులు హాజరయ్యారు. పళ్ళు ఫలాలతో ఉపవాస దీక్షను విరమింపజేసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం నేపథ్యంలో ముస్లింలు 4 రోజుల పాటు ఉపవాసాలు పాటించడం గొప్ప విషయమని అన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు, ఉపవాసాలు చేస్తారని అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో సయ్యద్ ఇజాజ్ బాయి, మిరాజ్ షరీఫ్, బుర్రి యాదగిరి, ఇలియాజ్ బేగ్, నదీం పటేల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు యాదగిరి రాజేందర్, అస్లాం, మల్లికార్జున్ యాదవ్, అమ్జద్ భాయ్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. माहे रमज़ान आया है, माहे रमज़ान आया है, बरकतों के दिन आए। 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 जागो 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 मोमिनो जागो, रहमतों के दिन आए। जागो मोमिनो जागो, रहमतों के दिन आए। माहे रमज़ान आया है, बरकतों के दिन आए। चलिए भाई, इफ्तार का वक्त हो रहा है सब। अरे सामने रखो जरा पीछे। यार भाई जरा हटो भाई जरा। अरे यार यहाँ पर भाई ये खलील भाई, खलील भाई, शकील भाई मिक्स हेलो हाँ मुद्दा बना हेलो इलेश भाई हाँ हाँ
उनको भी बुलाना ये शॉर्ट है तब तीनों को एक जगह बुला लेना भाई थोड़ा पीछे भाई చారిత్రాత్మక హైదరాబాద్ నగరంలో కుకట్పల్లి పరిధిలోని హస్మత్పేట యూత్ ఈరోజు ఇత్వార్ దావత్ను నిర్వహించారు. ఇఫ్తార్ ఏదైతే ఉందో అది కష్టసుఖాల్లో ఆకలి బాధను తీర్చి ఆకలితో అలమటించే ప్రజల పట్ల ఒక సంఘీభావాన్ని, ప్రేమను, ఆప్యాయతను నేర్పే ఒక కలయిక. తెలంగాణ సంస్కృతి హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి ఆపస్ మే భాయి భాయి, మతాలు ఏవైనా కులాలు ఏవైనా కలిసి జీవించాలనే సంస్కృతి నేర్పే గొప్ప సంస్కృతి. ఈ సంస్కృతిని ముందు తీసుకుపోయే ప్రయత్నం చేయాలి. అలాగే రంజాన్ మాసము గొప్ప పవిత్రమైన మాసం. ఈ మాసంలో మేం భగవంతుణ్ణి అల్లా పేరుతో ధ్యానిస్తూ ప్రపంచంలో శాంతిని ఇవ్వాలని, భారతదేశంలో రాజ్యాంగబద్ధ పరిపాలనను కల్పించాలని, ప్రజల మధ్య ఐక్యతను తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. 400 సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరం భారతదేశంలో ఒక ఐక్యతకి, సామరస్యానికి ప్రతీక ఉంది. దీన్ని భవిష్యత్తులో కూడా తీసుకుపోయే ఉద్దేశంతో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేపట్టాం. రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మేము సమాజానికి ఒక సందేశం ఇచ్చాం. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ అలాగే ఇక్కడ ఉన్న ముఖ్యమైన నాయకుల నేతృత్వంలో ఈ శాంతి సందేశాన్ని ప్రపంచానికి, ప్రజలకి, భారతదేశానికి, తెలంగాణకి, మిగతా జిల్లాలకి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. నేను డాక్టర్ రియాజ్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్. అందరికీ నమస్కారం. ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో అతి పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగని, రంజాన్ పండుగకి ప్రతీక ఇఫ్తార్ విందులు. అందులో భాగంగా ఈరోజు బోయిన్పల్లిలో తమ్ముడు ఇఫ్తార్ రాజా, అల్తాఫ్ రాజా, ముస్తఫాబాయ్, అంజద్ భాయ్ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇవాళ పెద్ద ఎత్తున ఇఫ్తార్ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందరూ చక్కగా సాంప్రదాయబద్ధంగా మరి టయానికి ఇఫ్తార్ విడిచి అట్లా నమాజ్ చేసుకుని చక్కగా భోంచేయటం, అందరూ కూర్చుని భోంచేయటం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. ఇక్కడ ఎటువంటి తారతమ్యాలు లేకుండా, ఉన్నాళ్ళు, లేనోళ్ళు, పేదోళ్ళు, పెద్దోళ్ళు, గొప్పోళ్ళు అనే తారతమ్యం లేకుండా చక్కగా అందరూ కూర్చుని సాంప్రదాయంగా జరుగుతున్నటువంటి తీరు మనకి చాలా సంతోషకరమైన విషయం. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ముస్లిం సోదరులకు అండగా ఉంటుంది. ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఎంతో అంత మంచి జరిగిందంటే సమాజంలో కాంగ్రెస్ పార్టీ ద్వారానే. మరి అలాగే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున ఇఫ్తార్ పార్టీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది లాల్ బహదూర్ స్టేడియంలో. మరి సోదరులందరూ కూడా అక్కడ రావాలని చెప్పి ఆహ్వానం పలుకుతా ఉన్నాం. అవసరమైతే పాసులు కూడా అందరికీ అందే విధంగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. మరి ఇఫ్తార్కు సంబంధించిన గిఫ్ట్లు కూడా ఇవ్వాలని ప్రభుత్వ ఆలోచనలో ఉంది. అనేక మసీదులకి మరి ప్రభుత్వం తరపున ఫండ్ కూడా పంపించడం జరిగింది. కాబట్టి ఇంకా కూడా చక్కగా ఎక్కడెక్కడైనా ఏ అవసరాలు ఉన్నా ముస్లిం సోదరులకి అండగా 24 గంటలు 365 రోజులు కూడా వాళ్ళకి అందుబాటులో ఉండి ప్రభుత్వం తరపు నుంచి వచ్చే ప్రతి కార్యక్రమాన్ని కూడా వారికి అందించడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ చేతినిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అవకాశం కల్పించిన పెద్దలు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ, ముఖ్యంగా మా ముస్లిం సోదరులకి, సోదరీమణులకి నేను హృదయపూర్వకమైన అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. ఈరోజు రంజాన్ మాసం పురస్కరించుకొని ఉపవాస దీక్షలు చేస్తున్నటువంటి మా ముస్లిం సోదరుల కోసం, అలాగే వారితో పాటు మా హిందువులను కూడా ఈరోజు ఇఫ్తార్ విందుకు ఆహ్వానించినటువంటి
షేర్ గల్లీకి సంబంధించిన అల్తాఫ్ రాజా అండ్ టీం వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కుల మతాలకు అతీతంగా మేము మా అస్మత్పేటలో ఏ పండుగ వచ్చినా కూడా కలిసిమెలిసి చేసుకుంటా ఉన్నాం. భవిష్యత్ తరాలు కూడా మమ్మల్ని చూసి నేర్చుకోవాలని, ఇదే రకంగా అందరూ కూడా గంగా జమున తహజీబ్ పాటించాలని, కలిసిమెలిసి ప్రతి పండుగలు జరుపుకోవాలని నేను మనసారా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు 23వ రోజా సందర్భంగా షేర్ గలీలో భారీ ఎత్తున అల్తాఫ్ రాజా మరియు వాళ్ళ టీం ఇఫ్తార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రూట్స్తో పాటు భోజనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నేను, పెద్దలు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరేంద్రన్న గారు మరియు మిగతా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం. చాలా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినారు. ఇదే రకంగా ఏ పండుగలు వచ్చినా కూడా అందరం కలిసిమెలిసి చేసుకుందాం. త్వరలోనే ఇంకా వారం అయితే రంజాన్ పండుగ వస్తుంది. మేమందరం కూడా ముస్లిం సోదరుల ఇంట్లోకి వెళ్ళి షేర్ కుర్మా తిని ఆ టేస్ట్ను ఆస్వాదిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో ఏ పండుగలు వచ్చినా కూడా హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి ఏ మతానికి సంబంధించిన పండుగలు వచ్చినా కూడా అందరం కూడా మేము అస్మత్పేట వాళ్ళం ఎప్పుడు కూడా ఐకమత్యంగా ఉంటాం. ఏకతాటిపై అందరం కూడా అన్ని పండుగలు కలిసిమెలిసి చేసుకుంటామని చెప్పేసి భవిష్యత్తులో కూడా ఇలాగే అందరం ఎప్పటికీ కలిసిమెలిసి ఉండాలని మనసారా ఆ అల్లాను, భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలంగాణ. अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। मेरा नाम सद्दाम गौरी है। आज हसमतपेट शेर गली में हमारे अल्ताफ राजा इफ्तार पार्टी कराए और ताउन का भी इंतज़ाम रखे हुए हैं। और अल्ताफ राजा के साथ उनके दोस्ता हैं, अहमद है, फिरोज़ है, मन्नान है, समीर है और शकील भाई है और आरिक शकील भाई है। और क्या बोलते हैं, हमारे कॉरपोरेटर साहब मुद्दमन्ना नरसिम्हा यादव साहब आए और डिवीज़न प्रेसिडेंट इरफान भाई आए और क्या बोलते हैं इलियास भाई, नदीम पटेल साहब और क्या बोलते हैं एजाज भाई, इन्होंने सबका शुक्रिया अदा करते हैं। और जो इफ्तार पार्टी में जो आए हैं उनका भी सबका हम दिल से शुक्रिया अदा करते हैं। ओके राइट। पेट के नौजवानों की जानिब से बिलखुसूस अल्ताफ राजा और उनके तमाम साथियों की तरफ से दावत इफ्तार का एहतमाम किया गया, जिसके अंदर मज़ीद सियासी कायदीन मौजूद रहे। और मैं तमाम सियासी कायदीन का और अल्ताफ राजा का तहे दिल से शुक्रिया अदा करता हूँ, जिन्होंने गंगा जमुना तहजीब को बरकरार रखते हुए सारे हमारे गैर मुस्लिम भाइयों ने भी शिरकत की, उनका भी शुक्रिया अदा करता हूँ। दावत इफ्तार में रहकर मुकम्मल भाईचारे का सबूत दिया है और तमाम इनके नौजवानों का इसी तरीके से मिलनसारी का माहौल कायम रखने के लिए इनसे गुजारिश करता हूँ। शुक्रिया।